హలో ఎవ్రీవన్. ఈరోజు నేనైతే సికింద్రాబాద్ స్ట్రీట్ షాపింగ్కి వచ్చాను. ఇక్కడ నుంచి అయితే మనకు షాపింగ్ అనేది స్టార్ట్ అవుతుంది చిన్న చిన్న థింగ్స్ తోటి. ఇక్కడైతే మనకు ఒక ఫేమస్ హోటల్ కనిపిస్తుంది. మీరు ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఇక్కడ అయితే మనకు డైలీ వేర్ స్లిప్పర్స్ అనేవి చాలా రీజనబుల్ ప్రైజెస్కి ఉంటాయి. అండ్ లగేజెస్ కూడా మనకు లో ప్రైజెస్లోనే ఉంటాయి. బట్ మనకైతే బార్గెనింగ్ స్కిల్స్ ఉండాలి ఇలాంటి స్ట్రీట్ షాపింగ్కి వచ్చినప్పుడు. మేమైతే ఒక బ్యాగ్ కూడా కొన్నాం అనమాట. ఇక్కడ దానికి ఫుల్ స్టోరీ ఉంది, లాస్ట్లో చెప్తాను మీకు. మీలో ఎవరైనా పార్టీ వేర్ డ్రెస్సెస్ కావాలంటే సికింద్రాబాద్కి వచ్చేయండి. ఇక్కడైతే మనకు కొత్త కొత్త డిజైన్స్ అన్నీ కనిపిస్తాయి అన్నమాట విత్ రీజనబుల్ ప్రైజెస్లో. నాకైతే పర్సనల్గా అన్ని డ్రెస్సెస్ నచ్చుతాయి. ఏ డ్రెస్ చూసినా నాకైతే కొనుక్కోవాలని అనిపిస్తుంది. మీకు కూడా ఇలానే అనిపిస్తుందా? ఏ డ్రెస్ చూసినా కొనియాలని. ఈ ప్లాజో సెట్స్ అయితే ఎక్కడ చూసినా కనిపిస్తున్నాయి అనమాట. అండ్ ఇక్కడ కనిపిస్తున్న షార్ట్ కుర్తీ విత్ ప్లాజో అనేది న్యూ డిజైన్ అనుకుంటా. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడ మనకు కాలేజ్ వేర్ అండ్ ఆఫీస్ వేర్ కుర్తీస్ కూడా లో ప్రైజెస్లోనే ఉన్నాయి. అండ్ క్వాలిటీ కూడా గుడ్ అనొచ్చు. డైలీ వేర్ కుర్తీస్ కూడా మనకి రీజనబుల్ ప్రైజెస్లోనే ఉంటాయి. అండ్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి 250కి మనకి డైలీ వేర్ కుర్తాస్ ఉన్నాయి. లేడీస్కి బెస్ట్ షాపింగ్ అంటే నేను సికింద్రాబాద్ కూడా చెప్తాను. నాకైతే ఎన్ని డ్రెస్సెస్ చూసినా నచ్చవు బయట అయితే. బట్ ఇక్కడైతే ఒక డ్రెస్ నచ్చింది విత్ రీజనబుల్ ప్రైజెస్ అనమాట. మీరైతే ఇన్ని డ్రెస్సెస్ చూస్తున్నారు కదా, మీకు ఏ డ్రెస్ నచ్చిందో కమెంట్ చేసి చెప్పండి. అండ్ నేను ఏ డ్రెస్ తీసుకొని ఉంటారో కూడా గెస్ చేసి చెప్పండి. అండ్ ఒక వీడియోలో నేను కొన్న డ్రెస్ కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ కనిపిస్తున్న ఈ డ్రెస్సెస్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. ఇప్పుడైతే మనం వెస్ట్రన్ వేర్ డ్రెస్సెస్కి వెళ్ళిపోదాం రండి. ఇక్కడైతే మనకు జీన్సెస్ 200 నుంచే స్టార్ట్ అయినాయి. షాపింగ్ అంటే మనకు రబ్బర్ బ్యాండ్స్, క్లిప్స్ మెయిన్ కదా. నాకైతే ఇక్కడ ఏవి చూసినా కొనాలని అనిపిస్తుంది. మెయిన్లీ ఈ క్లిప్స్ అనమాట, ప్లక్కర్స్. డిఫరెంట్ కలర్స్ చాలా బాగున్నాయి. అండ్ నెయిల్ పాలిషెస్ కూడా బాగున్నాయి. ఇక్కడ అయితే మనకు డైలీ వేర్ స్లిప్పర్స్ జస్ట్ 150 రూపీస్ నుంచి స్టార్ట్ అయి ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి షార్ట్ కుర్తీస్. ఇవి కూడా జస్ట్ 150 రూపీస్ నుంచే స్టార్ట్ అయి ఉన్నాయి. అండ్ నేను ఇక్కడ ఒక కుర్తీ తీసుకున్నాను, దాన్ని కూడా మీకు ఒక వీడియోలో చూపిస్తాను. కాలేజ్ వేర్కి షార్ట్ కుర్తీస్ బాగుంటాయి కదా, మీరేమంటారో కమెంట్ చేసి చెప్పండి. ఇక్కడ అయితే క్రాప్ టాప్స్ బాగున్నాయి. బట్ నాకైతే కొంచెం ఓల్డ్ మోడల్ లాగా అనిపించినాయి. బట్ నవేడేస్ అందరూ హాఫ్ సారీస్ కన్నా క్రాప్ టాప్సే ప్రిఫర్ చేస్తున్నారు కదా. ఈ షాప్లో అయితే అన్ని రీజనబుల్ ప్రైజెస్కే దొరుకుతున్నాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చి పెప్లం టాప్స్. ఇవి కూడా మనకు జస్ట్ 300 రూపీస్కే స్టార్ట్ అయి ఉన్నాయి. అండ్ 280 రూపీస్కి కూడా మనకు షార్ట్ టాప్స్ ఉన్నాయి. అండ్ షర్ట్స్ కూడా 200 రూపీస్కే ఉన్నాయి. జీన్స్ కూడా మనకు చాలా కలెక్షన్స్ ఉన్నాయన్నమాట రీజనబుల్ ప్రైజెస్లోనే ఈ షాప్లో అయితే. మీలో ఎవరైనా వెస్ట్రన్ వేర్ కలెక్షన్స్ కొనాలనుకుంటే సికింద్రాబాద్కి వచ్చేయండి. మనకు ఆల్ కలెక్షన్స్ అవైలబుల్గా ఉంటాయన్నమాట. అండ్ ఇక్కడ అయితే మనకు న్యూ మోడల్ డ్రెస్సెస్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి విత్ లో ప్రైజెస్లో అనమాట. నాకైతే స్మాల్ ఫంక్షన్స్కి స్ట్రీట్ షాపింగే ప్రిఫర్ అనిపిస్తుంది. అండ్ మీకు షాపింగ్ మాల్లో పర్చేస్ చేయడం ఇష్టమా, స్ట్రీట్ షాపింగ్లో పర్చేస్ చేయడం ఇష్టమా, నాకు కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఇక్కడ అయితే మనకు మళ్ళీ క్లిప్స్ కనిపిస్తున్నాయి అన్నమాట. అండ్ కొనకుండా ఉంటామా, కొనేసాను ఒకటి. అండ్ నెయిల్ పాలిషెస్ కూడా కనిపించాయి. బట్ నేనైతే ఈసారి ఏం కొనలేదు నెయిల్ పాలిషెస్ అయితే. అండ్ బ్రేస్లెట్స్ కూడా చాలా బాగున్నాయి. బట్ నాకైతే కొనడం ఇష్టం ఉండదు అనమాట, ఎందుకంటే నేను వేసుకోను కాబట్టి. ఈ మధ్య అయితే ఈ మోడల్ క్లిప్స్ అన్ని బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా. ఎవరి దగ్గర చూడండి ఇవి కంపల్సరీ కనిపిస్తున్నాయి. అండ్ బాగా అట్రాక్టివ్గా కూడా ఉన్నాయి కదా కలర్స్ మనకి. ఇప్పుడైతే ఇయర్ రింగ్స్ దగ్గరికి వచ్చాము. మనకి షాపింగ్ అంటే మెయిన్లీ ఇయర్ రింగ్స్ లేకుండా కంప్లీట్ అవ్వదు కదా. ఇక్కడైతే డైలీ వేర్ స్టడ్స్, రింగ్స్ అన్నీ చాలా బాగున్నాయి విత్ రీజనబుల్ ప్రైజెస్ కూడా. స్టడ్స్ అయితే మనకు 20 రూపీస్ నుంచే స్టార్ట్ అయి ఉన్నాయన్నమాట. ఇక్కడ అన్ని కలెక్షన్స్ అయితే బ్యూటిఫుల్గా ఉన్నాయన్నమాట ఇక్కడ కమ్మలు. అండ్ రింగ్స్ కూడా నాకు చాలా బాగా నచ్చినాయి ఇక్కడ. ఇవి అయితే మనకు స్మాల్ ఫంక్షన్స్ కూడా పెట్టుకోవచ్చు. సిల్వర్ ఇయర్ రింగ్స్ అయితే నాకు చాలా బాగా నచ్చినాయి మెయిన్లీ. బట్ ప్రైజెస్ అయితే కొంచెం ఎక్కువ అనిపించినాయి సిల్వర్ రింగ్స్కి అయితే. ఇక్కడైతే మనకు ఇయర్ రింగ్స్కి కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట. నాకైతే పర్సనల్గా చాలా బాగా నచ్చాయి.
అండ్ ఇక్కడ ఉన్నాయి కదా బుట్ట కమ్మలు, ఇవైతే నాకు ఫేవరెట్ అయిపోయినాయి అనమాట. అండ్ నెక్లెసెస్ కూడా ఉన్నాయన్నమాట, ఆల్ కలర్స్ ఉన్నాయి మనకు. అండ్ ఇక్కడైతే మేము 1 సెట్ ఆఫ్ ఇయర్ రింగ్స్ కూడా కొన్నామన్నమాట. బుట్ట కమ్మలు అయితే మనకు ఎన్నున్నా సరిపోవు కదా, మీరు కూడా అంతేనా? ఎక్కడ చూసినా కొనాలనే అనిపిస్తుంది. అలా అని కొంటే మనీ కూడా వేస్ట్ అవుతుంది కదా. మీరు ఇయర్ రింగ్స్లో ఎలాంటి ప్రిఫర్ చేస్తారో నాకు కమెంట్ చేసి చెప్పండి. నాకైతే స్టడ్సే ఇష్టం అనమాట. ఎన్ని ఇయర్ రింగ్స్ ఉన్నా స్టడ్స్నే ప్రిఫర్ చేస్తాను నేనైతే. ఇక్కడ మనకు ఇయర్ రింగ్స్ కూడా రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయి. మనకు బార్గెనింగ్ తెలిస్తే మనం రీజనబుల్ ప్రైజెస్లోనే కొనొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ అయితే మేము ఇక్కడ నెక్ సెట్స్ చూసామన్నమాట. బ్యూటిఫుల్గా ఉన్నాయి. సిల్వర్ నెక్ సెట్స్, గోల్డ్ నెక్ సెట్స్ అండ్ బ్యాంగిల్స్ ఆల్సో చాలా బాగున్నాయి. హియర్ వీ కెన్ జస్ట్ సీ అనమాట, ఎందుకంటే ప్రైజెస్ కూడా అలానే ఉంటాయి. సో మనం బార్గెన్ చేయలేము ఇక్కడ. చేయొచ్చు బట్ ఎందుకులే అని అడగలేదు ప్రైజెస్ కూడా. అండ్ ఇక్కడైతే ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి. మేము బ్యాగ్ కొన్నామని చెప్పాను కదా, ఇదే అనమాట బ్యాగ్. అతను 500కి చెప్పాడు అండ్ మేమైతే 250 రూపీస్కి తీసేసుకున్నాం అనమాట. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.